యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలి. మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడి. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వృద్ధ పౌరుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన థీమాటిక్ యోగా విత్ సీనియర్ సిటిజన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలు చేసిన కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధాప్యంలో సాధారణంగా ఎదురయ్యే కీళ్ల నొప్పులు, మధుమేహం, రక్తపోటు, శ్వాసకోశ సమస్యలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు యోగా, ప్రాణాయామం సమర్థవంతమైన పరిష్కారమని తెలిపారు. సీనియర్ సిటిజన్ల శారీరక సామర్థ్యాలకు అనుగుణంగా వారు సులభంగా చేయగలిగే ప్రత్యేక ఆసనాలపై నిపుణులు అవగాహన కల్పించారని చెప్పారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రత్యేక థీమాటిక్ యోగాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని వృద్ధులు, సీనియర్ సిటిజన్ సంఘాల ప్రతినిధులు, పెన్షనర్లు, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ నేర్చుకున్న యోగాసనాలను ప్రతిరోజు అభ్యసించడం ద్వారా వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించవచ్చని సూచించారు. ఆదివారం ఉదయం ఇదే ప్రాంగణంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో జిల్లా వాసులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ కె మాధురి, మున్సిపల్ కమిషనర్ డి పావని, ఆయుష్ శాఖ వైద్యాధికారి హేమాక్షి, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ భాస్కర్ రావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి నాగభూషణ్ రావు, ఇతర జిల్లా అధికారులు, యోగా శిక్షకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వృద్ధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రేపు అంటే 21 జూన్ సందర్భంగా మనం గత నెల రోజులుగా జిల్లా అంతటా చాలా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగానే మనం టూరిస్ట్ డెస్టినేషన్ తోటపల్లి రిజర్వాయర్ దగ్గర కూడా 12వ తేదీన జరుపుకున్నాము. అలాగే 15వ తేదీన సీతంపేట అడ్వెంచర్ పార్కులో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపుకున్నాము. ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మనం ఇక్కడ థీమాటిక్ యోగా సీనియర్ సిటిజన్స్తో 500 మంది పైగా పాల్గొన్నారు. చాలా చక్కగా మన ప్రీతమ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో జరుపుకున్నాము. అలాగే రేపు 1500 పైగా అందరూ అన్ని వర్గాలకు చెందిన వారు అయితేనేమి, వయసులకు చెందిన వారు అయితే ఎవరైనా రేపు పెద్ద ఎత్తున పాల్గొనవచ్చు. ఇదే వెన్యూ చోట మనం రేపు జరుపుకుంటున్నాము. అలాగే జిల్లా అంతటా కూడా మనం 6000 పైగా వెన్యూలు ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నాము. వాటన్ని చోట్ల కూడా అందరూ యోగా మాస్టర్లు ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో మన జిల్లా అంతటా రేపు జరుపుకుంటున్నాం. ఇప్పటికి 2 లక్షల పైగా మనం రిజిస్ట్రేషన్ అనేది జరుపుకున్నాము. ఈ 2 లక్షల మందికి కూడా రేపు యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే స్టేట్లో విజయవాడలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మనం రేపు 6 గంటల నుంచి మొదలుకొని 7:45 వరకు కూడా ఈ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాము. జిల్లా అంతటా కూడా ఎంపీడీఓలు అయితేనేమి, జిల్లా అధికారులు మన కలెక్టర్ సార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కార్యక్రమాన్ని చక్కగా జరుపుకున్నాము. రేపు కూడా ఇంతే పెద్ద ఎత్తున అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నాను.